ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమతిని విడిపించావా? ఎలా సీత? పందెంలో గెలిచాక నేనేం అడిగితే అది చెయ్యాలని మహాలక్ష్మి అత్తయ్యతో షరతు పెట్టాను కదా నాన్న. ఆ కండిషన్ ప్రకారం అత్తమ్మను విడిపించమని చెప్పాను. మీ అత్తయ్య సుమతిని విడిపించడానికి ఒప్పుకుందా? ఎవరికోసం ఒప్పుకుంటుందమ్మా? ఆల్రెడీ అత్తమ్మ ఇంటికి వచ్చేసింది కూడా. మీరు టెన్షన్ పడుతూ ఉంటారని ఫోన్ చేసి చెప్తున్నాను. మంచి పని చేసావు సీత. నేను చేయలేని పని నువ్వు చేసావు. నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా మేనత్తను విడిపిస్తే నాకు థాంక్స్ ఎందుకు నాన్నా? ఇది నా బాధ్యత. నీ మీద మాకు నమ్మకం ఉన్నా ఎక్కడో చిన్న భయం కూడా ఉండేదే. మొత్తానికి మీ మేనత్తను విడిపించి సాధించావన్నమాట. చాలా సంతోషంగా ఉంది సీత. నీ మేలుని మీ మేనత్త ఎప్పటికీ మర్చిపోదు సీత. జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. మీ కూతురు చేసిన వెధవ పనిని మీరు మెచ్చుకుంటున్నారా మావయ్య? రామ్ పోలీస్ అయ్యుండి ఒక హంతకురాలు బయటికి రావడాన్ని హర్షిస్తున్నారా? తను హంతకురాలు కాదు రామ్, మీ అమ్మ, నా చెల్లెలు సుమతి. చాలా ఆపండి మావయ్య. సీతకి బుద్ధి లేదనుకుంటే మీరు కూడా సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. లేదు బాబు, సీత మీ మావయ్య చెప్పింది నిజం. విద్యాదేవి మీ అమ్మ సుమతి. మమ్మల్ని నమ్ము. మరి మా పిన్ని అబద్ధం చెప్పింది అంటున్నారా అత్తయ్య? మా పిన్ని మా అమ్మ ప్రాణ స్నేహితురాలు. మా అమ్మని పిన్ని గుర్తుపట్టలేదా? మా పిన్నిని వదిలేయండి. మా డాడీ మా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు 10 సంవత్సరాలు కలిసి ఉన్నారు. అలాంటి మా అమ్మని మా నాన్న గుర్తుపట్టలేరా? మీ అమ్మ రూపం మారిపోయింది కదా రామ్, అందుకే. నాన్ సెన్స్ మాట్లాడకండి మావయ్య. సీత చెప్పింది గుడ్డిగా నమ్మకండి. పోని ఆవిడ నిజంగా మీ చెల్లెలే అయితే ఆవిడ కోసం మీరేం చేశారు? స్టేషన్కైనా వచ్చారా? ఆవిడకి లాయర్ని పెట్టారా? జైలుకెళ్ళి పరామర్శించి వచ్చారా? మీ పనులు మీరు చూసుకుంటున్నారు తప్పితే ఆవిడనెప్పుడు పట్టించుకున్నారు? రామ్, ఆయన ఎంతో ట్రై చేశారు. అవేవి ఫలించక ఆయన ఎంతో బాధపడుతున్నారు. నాటకాలు ఆడకండి అత్తయ్య. ఐఎమ్ సారీ ఇలా అంటున్నందుకు. సీతపై మీకెంత ప్రేమ ఉందో నాకు అంతకంటే ఎక్కువ ప్రేమే ఉంది. అలా అని బ్లైండ్గా తనని నమ్మలేను. ఎవరినో మా అమ్మ అని ఒప్పుకోలేను. ఆ హంతకురాల్ని ఎప్పటికీ క్షమించను. అత్తమ్మా, సీత, సీత చాలు. సీత చాలు. నాకు చాలా ఆనందంగా ఉందత్తమ్మా. పట్టరాని సంతోషంగా ఉంది. మళ్ళీ మీరు మన ఇంటికి వచ్చేశారు. అందుకు కారణం నువ్వే కదా సీత. ఏ అత్తయినా కోడల్నింటికి తెచ్చుకుంటుంది, కాని నా కోడలు అత్తనింటికి తెచ్చుకుంది. ఇది నీళ్ళే అత్తమ్మా. ఇక్కడ నిన్ను అడుగు పెట్టకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడిది నీ ఇల్లు కూడా. నువ్వు మహాలక్ష్మితో ఛాలెంజ్ చేసినప్పుడు ఎక్కడ నువ్వు ఈ ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుందో అని ఎంతో భయపడ్డాను. ఛాలెంజ్లో నువ్వు గెలిచి నన్ను గెలిపించావు. అవునత్తమ్మా, ఇది మనిద్దరి గెలుపు. నువ్వు జైలు నుంచి ఇంటికొచ్చినట్టు నాన్న వాళ్ళతో ఫోన్ చేసి చెప్పాను. చాలా సంతోషించారు. వీలు చూసుకుని ఒకసారి ఇక్కడికి వస్తామన్నారు. రాబాబు, మీరు నన్ను అలా పిలవద్దు. అదేంటి మామా? ఆవిడ మీద నాకు గౌరవం పోయింది సీత. ఆవిడ ఈ ఇంట్లో ఉండడం నాకిష్టం లేదు. మా పిన్ని చెప్పిందని కాదనలేకపోయాను. అమ్మలాంటి వారిని అలా అంటావేంటి మామా? ఈవిడ ఏ రకంగా
నాకు అమ్మ అవుతుంది? నన్ను కనిందా, పెంచిందా? మా అమ్మని మాకు దూరం చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చారు? మళ్ళీ మా అమ్మని మాకు దూరం చేద్దామని వచ్చారా, లేక మమ్మల్ని కూడా చంపడానికి వచ్చారా? అత్తమ్మను అలా అనుకు మామా. ఈ పిచ్చిది మిమ్మల్ని మా అమ్మ అనుకుంటుంది. తను నమ్మినా నేను నమ్మను. మిమ్మల్ని అమ్మ అని పిలవను. మా అమ్మని చంపిన నేరానికి మళ్ళీ మీరు జైలుకి వెళ్లాల్సిందే. ఈ ఇంట్లో మీకు స్థానం లేదు. నా కడుపున పుట్టిన కొడుకు నేను తన అమ్మను కాదు అంటున్నాడు. ఈ కన్న తల్లినే నమ్మను అంటున్నాడు. నాలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. బాధపడకండి అత్తమ్మా. నిజం తెలియక రామ్మామ అలా మాట్లాడుతున్నాడు. వాళ్ళ పిన్ని మాయలో పడి నిన్ను నమ్మట్లేదు. మహాలక్ష్మి నా ఇంటిని, నా భర్తని, పిల్లల్ని నాకు కాకుండా చేసింది. ఆ దేవుడు నా రూపాన్ని మార్చి నాకు మరింత అన్యాయం చేశాడు. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోండి అత్తమ్మా. దేవుడు నీ వైపు ఉన్నాడు కాబట్టే మహాలక్ష్మి నిన్ను చంపాలని చూసినా నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ప్రమాదం నుంచి రామామును కాపాడుకోగలిగావు. ఇప్పుడు నీ రూపం మారిపోయి ఉండొచ్చు, కానీ రేపనేది ఒకటి ఉంటుంది. దేన్నైనా మార్చే శక్తి రేపటికుంటుంది. అంతా మారిపోతుందత్తమ్మా. మహాలక్ష్మి నిజస్వరూపం గురించి త్వరలోనే అందరికీ తెలుస్తుంది. ఈరోజు కోపంతో నిన్ను ద్వేషించిన రామ్మామ రేపు మీరే తన కన్న తల్లి అని తెలిసి పశ్చాత్తాపడతాడు. నీకు జరిగిన అన్యాయాన్ని నిలదీస్తాడు. నేను చెప్తున్నాను కదా, ఇదే జరుగుతుంది. నేను నిరాశపడిన ప్రతిసారి నువ్వు నాకు ఆశ కల్పిస్తున్నావు సీత. నా కష్టంలో తోడుంటున్నావు. నీ రుణం తీర్చుకోలేను. మనది రుణం కాదు, బంధమని ఎన్నిసార్లు చెప్పానత్తమ్మా. త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు హ్యాపీగా ఉంటావత్తమ్మా. హ్యాపీగా కాదు, హ్యాపీగా. అదే అదే హ్యాపీగా. రాతమ్మా, కూర్చో, టిఫిన్ పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.